వెల్కమ్ బ్యాక్. స్విమ్స్ లో తొక్కిసలాట ఘటనలో గాయపడిన బాధితులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడూ లేని తొక్కిసలాట ఇప్పుడు ఎందుకు జరిగింది అనే విధంగా అధికారులను చాలా సీరియస్గా చంద్రబాబు ప్రశ్నించారు. అండ్ 48 మంది దాదాపు కూడా గాయపడినటువంటి పరిస్థితి, అందులో 6 మృతి చెందారు. అండ్ చాలామంది తీవ్రంగా గాయపడి ఇప్పుడు చికిత్స పొందుతున్నారు. చికిత్స విధానం ఎలా జరుగుతుందనేది కూడా బాధితులను చంద్రబాబు అడిగి తెలుసుకుంటున్నారు. చంద్రబాబుతో పాటు మంత్రివర్గంలో చాలామంది మంత్రులు కూడా చంద్రబాబుతో పాటు ఉన్నారు. మంత్రులు కూడా పరామర్శించారు బాధితులని, ఆ వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఎక్కడ లోపం జరిగిందని ఒక పక్కన అధికారుల మీద సీరియస్గా రెస్పాండ్ అవుతూ, రియాక్ట్ అవుతూ, మరో ప్రక్కన బాధితులను కూడా అసలు ఎక్కడ మీకు లోపం కనబడింది, ఎందుకు అంత సహనం కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది, దీనికి కారకులు ఎవరని మీరు అనుకుంటున్నారు అనేది కూడా బాధితుల్ని అడిగి తెలుసుకుంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అధికారులు అందరూ కూడా ఈ విషయంలో మినిమం టెక్నాలజీని ఎందుకు వినియోగించుకోలేకపోయారు అంటూ కూడా ఈవో మీద, జేఈఓ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. దాన్ని ప్రత్యక్షంగా చూసాం. డూస్ అండ్ డోంట్స్ ఎందుకు డిస్ప్లేలు చేయలేదు అంటూ కూడా, జాగ్రత్తలు ఎందుకు పాటించలేదంటూ కూడా ప్రశ్నలు సంధించారు చంద్రబాబు. కాసేపట్లో రివ్యూ మీటింగ్ జరగబోతోంది. రివ్యూ మీటింగ్ దాదాపు గంట పాటు జరిగే అవకాశం ఉందంటూ కూడా మా ప్రతినిధి మురళి చెప్పారు. కాసేపట్లోనే రివ్యూ మీటింగ్ స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో ఎవరు ఈ సంఘటనకు సంబంధించి ఎవరి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది, బాధ్యులుగా ఎవరిని ప్రభుత్వం భావిస్తూ ఉంటుంది, నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా వేచి చూడాలి. కానీ నిన్న జరిగిన సంఘటన మాత్రం గతంలో ఎప్పుడూ జరగనటువంటి సంఘటన కావడంతో, ఇప్పుడు నిన్న అంత దారుణమైన సంఘటన జరగడంతో ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. అంబులెన్స్ కూడా అక్కడ రెడీగా లేనటువంటి పరిస్థితి. వైకుంఠ ద్వార దర్శనం అంటే జనరల్గా ప్రతి ఏడాది క్రమక్రమంగా విజిట్ చేసే భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. తదనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. కానీ అటువంటి ఏర్పాట్లు చేయడంలో అధికార యంత్రాంగం మొత్తం కూడా విఫలమైంది. ఆ అయినటువంటి విధానానికి సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్గా రియాక్ట్ అవుతోంది. అండ్ అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా తేటతెల్లం చేసిన నేపథ్యంలో అధికార యంత్రాంగం మీద రివ్యూ మీటింగ్లో ఎటువంటి చర్యలకు ఉపక్రమించబోతోంది ప్రభుత్వం అనేది కూడా ఇక్కడ ఉత్కంఠభరితంగా మారింది. మరో ప్రక్కన మరణించినటువంటి కుటుంబాలకి 25 లక్షల రూపాయల గ్రేషియా ప్రకటించింది ప్రభుత్వం. ఇక కాసేపట్లోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తిరుపతికి చేరుకోనున్నారు. ఇప్పటికీ గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బయలుదేరారు. ఆయన కూడా వెళ్ళగానే నేరుగా సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. ముఖ్యమంత్రి లాగానే ఆయన కూడా ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ఆ తర్వాత స్విమ్స్కి వెళ్ళి స్విమ్స్లో బాధితులని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు. ఈ క్రమంలోనే రివ్యూ మీటింగ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారా లేదా అనేది అయితే ప్రస్తుతానికి ఒక ప్రశ్నగానే ఉంది. ఎందుకంటే ఆయన స్కెడ్యూల్ అంతా, అంటే సంఘటన జరిగినటువంటి ప్రాంతాన్ని పరిశీలించాలి. ఆ తర్వాత స్విమ్స్కి వెళ్తారా, లేదు మళ్ళీ ఏమన్నా స్కెడ్యూల్ చేంజ్ అయ్యే అవకాశం ఉందా అనేటువంటి విషయం కూడా తెలియాల్సి ఉంది. మొత్తానికి ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. మరో ప్రక్క దీనికి సంబంధించి ప్రతిపక్షాలు కూడా రియాక్ట్ అవుతున్నాయి. వైసీపీ నాయకులందరూ, మాజీ మంత్రులందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి, సరిగ్గా ఏర్పాట్లు చేయకనే ఈ ఘటన జరిగింది అంటూ కూడా ప్రతిపక్షాలు మరో ప్రక్కన గళమెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎవరి మీద యాక్షన్ తీసుకోబోతోంది, దీనికి బాధ్యులను ఎవరిని చేస్తుంది, ఇంకొకసారి ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేటువంటి ప్రశ్నలు ప్రస్తుతం తిరుమల శ్రీవారి భక్తుల్లో నెలకొని ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం అటు ప్రభుత్వం తెలపాల్సినటువంటి పరిస్థితి. టీటీడీ అధికారులు కూడా దీనికి ఆన్సరబుల్గా ఉన్నారు. సో అధికారులు కూడా దీనికి సంబంధించి ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడతారా అనేది కూడా వేచి చూడాలి. జనరల్గా పబ్లిక్ పెరుగుతూ ఉన్నప్పుడు, డివోటీస్ సంఖ్య పెరుగుతూ ఉన్నప్పుడు, భక్తుల సంఖ్య పెరుగుతున్నప్పుడు మేనేజ్మెంట్, టీటీడీ మేనేజ్మెంట్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు అలర్ట్ అవుతూ ఉండాలి. ఇది రెగ్యులర్గా జరిగే ప్రక్రియే. అండ్ జనరల్గా శ్రీవారి ఆలయానికి శని ఆదివారాల్లో భక్తుల సంఖ్య ఎంతవరకు పోటెత్తుతుంది అనేది మనం చూస్తూనే ఉంటాం. ప్రతిరోజు శ్రీవారి దర్శనానికి భక్తుల తాకిడి ఏ విధంగా ఉంటుందనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని శతాబ్దాలుగా శ్రీవారి భక్తుల తాకిడి రోజు రోజుకి పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం అండ్ దట్టు ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాట్లన్నీ చక్కగా చేస్తున్నారు. ప్రసాదాలు క్వాలిటీ పెరిగింది.
అండ్ అట్లాగే దర్శనాలు చాలా సులభంగా అవుతున్నాయి, ఎక్కడా వెయిటింగ్ లేదు అన్నటువంటి ఒక ప్రచారం చాలా జాస్తిగా జరిగింది. చాలా వ్యాప్తి చెందిన నేపథ్యంలో విస్తృతంగా భక్తులందరి తాకిడి కూడా టీటీడీకి అలాగే పెరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆ విధంగా పెరిగినప్పుడు తదను అనుగుణంగా ఏర్పాటు చేయడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. మిగతా డిపార్ట్మెంట్స్లో సరిగ్గా ఏర్పాట్లు జరిగినప్పుడు ఇక్కడ ఎందుకు నిర్లక్ష్యం వహించారు అని ముఖ్యమంత్రి స్వయంగా అధికారులను ప్రశ్నించారు. దాన్ని బట్టే అర్థమవుతోంది ప్రభుత్వం ఈ విషయంలో భక్తులకు సంబంధించి ఎంత కేర్ తీసుకుంటుందో, టీటీడీ ఎంత నిర్లక్ష్యం వహించిందో.